వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఆర్ట్ స్టోరీస్. నేను మీ శివసాయి కుమారి. ఈరోజు రెసిపీ పెసరపప్పు టమాటో. ఏ విధంగా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే టేస్ట్ జస్ట్ వావ్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అలాగే 4 or 5 గార్లిక్ క్లౌస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే 2-3 గ్రీన్ చిల్లీస్ అండ్ 2 ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఆనియన్స్ అన్నీ బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అంటే 2 స్పూన్స్ వరకు కసూరి మేతి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 టమాటోస్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఒక 10 మినిట్స్లో మనకి టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న 1 బౌల్ పెసరపప్పుని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పప్పు అంతా మునిగేలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి. ఒక 6 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకు పప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే మన టమాటో పెసరపప్పు రెడీ. See you all in the next video. Thank you very much and keep watching my videos. Bye bye.